హాయ్ గైస్, ఐ యామ్ శ్రీహరి. వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ ఎక్స్ప్లోరర్. మనం పర్సంటేజెస్లో 2 క్లాసెస్ కంప్లీట్ చేసాం. ఇది థర్డ్ క్లాసు. అయితే ఈ క్లాసు స్టార్ట్ చేసే ముందు మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఈ కాన్సెప్ట్ కనుక మీకు క్లియర్గా ఉంటే క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఫాస్ట్గా సాల్వ్ చేయగలరు అనమాట. కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు 2 క్వాంటిటీస్ ఉన్నాయి గైస్. క్వాంటిటీ 1, క్వాంటిటీ 2. దీని ప్రోడక్ట్ సంథింగ్ ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ క్వాంటిటీ 1ని ఏ పర్సెంట్ ఇంక్రీజ్ చేశాడు, క్వాంటిటీ 2ని ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ చేస్తే మనకి ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ సేమ్ ఎక్సే ఉంటుంది, అంటే కాన్స్టెంట్గా ఉంటుంది అనేది మీకు తెలియాలి గైస్. ఇప్పుడు అది ఎంత పర్సెంట్ డిక్రీజ్ చేస్తే అంటే దానికి ఒక రూల్ ఉంటుంది. మీకు అది నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 and 3 ఉంది గైస్. 2 3s are ఎంత 6. ఇదేమో క్వాంటిటీ 1, ఇదేమో క్వాంటిటీ 2. ఇప్పుడు దీని ప్రోడక్ట్ 6. నేను 2ని 50% ఇంక్రీజ్ చేశా. 2లో 50% ఎంత గైస్? 1. 2లో 50% 1 ఇంక్రీజ్ చేస్తే 3 అయింది. ఓకేనా గైస్? అయితే 3 అనేది ఎంత పర్సెంటేజ్ తగ్గితే మీకు ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఇనీషియల్గా 6 ఉంది కదా, అంతే 6 కాన్స్టెంట్గా ఉండిద్ది. అంటే 3 2s are ఎంత గైస్? 6ఏగా. అంటే 3 అనేది 2 అవ్వాలి. అంటే మీకు ఇనీషియల్గా 2 అనేది ఏమైంది గైస్? 3 అయింది. 50% ఇంక్రీజ్ చేశారంటే. నెక్స్ట్ ఏమైంది గైస్? ఎంత పర్సెంట్ తగ్గితే ఇది కాన్స్టెంట్గా ఉండిందంటే 3 అనేది మీకు 2 అయింది. ఓకేనా గైస్? అంటే మీరు దీన్ని అబ్జర్వ్ చేయాల్సింది ఏంది? ఇది కాన్స్టెంట్గా ఉండాలంటే రెండింటి యొక్క ప్రోడక్ట్ ఇది ఇంత ఇంక్రీజ్ అయితే ఇది ఎంత డిక్రీజ్ అవ్వాలంటే వీటి రేషియోస్ అనేవి రివర్స్లో ఉండాలి. ఇనీషియల్గా ఫస్ట్ 2 అనేది 3 అయింది. సో 2:3 రేషియోలో ఉన్నాయి. నెక్స్ట్ 3 అనేది 2 అయితేనే ఇది కాన్స్టెంట్గా ఉంది, అంటే 3:2. ఇది రివర్స్ అయింది రేషియో. ఓకేనా? మీకు ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, సో దట్ మీకు క్లియర్గా ఉండిద్ది అనమాట. ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అనేవి ఎలా ఇస్తారో చెప్తాను. ఇప్పుడు ఒక రెక్టాంగిల్ ఉంది గైస్. రెక్టాంగిల్ యొక్క లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు. లెంత్ అనేది 10, బ్రెడ్త్ అనేది 12. అయితే ఏరియా అనేది కాన్స్టెంట్గా ఉండాలి అంటాడు. లెంత్ అనేది 50% పెంచాను. సో బ్రెడ్త్ అనేది ఎంత తగ్గించాలి, కానీ ఏరియా అనేది చేంజ్ అవ్వకూడదు అంటాడు. ఇనీషియల్గా ఏరియా ఎంత గైస్? 120. ఫైనల్గా కూడా ఏరియా 120 రావాలి, చేంజ్ అవ్వకూడదు అంటాడు, కాన్స్టెంట్గా ఉండాలి అంటాడు. సో బ్రెడ్త్ అనేది ఎంత తగ్గించాలి అంటాడు. లెంత్ ఎంత పెంచాడు గైస్? 50%. 10లో 50% అంటే 5. సో 50% పెంచితే 10 అనేది 15 అయింది. సో రెక్టాంగిల్ బ్రెడ్త్ అనేది ఎంత తగ్గించాలి? సో ఇప్పుడు మనకి ఈ రెండు ఏ రేషియోలో ఉన్నాయి గైస్? 2:3 రేషియోలో ఉన్నాయి. సో అప్పుడు ఇవి రివర్స్ రేషియోలో ఉండాలి. బ్రెడ్త్ అనేది 3:2 రేషియోలో ఉండాలి. 3 అనేది 12 గైస్, అంటే 3 4 12. సో 2 అనేది 12 అంటే 4తో మల్టిప్లై చేయాలి. 2 4s are 8. సో మీకు 15 8s are ఎంత గైస్? 128. ఓకేనా? ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది అర్థం కాకపోతే. మనకి ప్రైజ్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ గైస్. అంటే నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటావు అనేది దాని యొక్క ప్రైజు, దాని యొక్క ఎంత తీసుకుంటున్నావు దాని యొక్క కన్జంప్షను ప్రోడక్ట్ మీకు ఎక్స్పెండిచర్ వచ్చింది గైస్. ఇప్పుడు ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్గా ఉంచాలి. ప్రైజ్ అనేది 10% పెరిగింది, కానీ ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్గానే ఉంచాడు. అంటే ఇనీషియల్గా ఎంత యూజ్ చేస్తున్నాడో ప్రైజ్ 10% పెరిగిన తర్వాత కూడా ఎక్స్పెండిచర్ అంతే ఉంచాడు, అంటే ప్రోడక్ట్ అనేది కాన్స్టెంట్. సో దట్ కన్జంప్షన్ ఎంత తగ్గించాలి అని అడుగుతాడు గైస్. ఇప్పుడు 10% పెంచాడంటే 10% అంటే ఎంత గైస్? 1/10. అంటే 10 ఉంటే 11 చేశాడు ప్రైస్ అనేది. అప్పుడు కన్జంప్షన్ రేషియో ఎలా ఉండాలి? రివర్స్లో ఉండాలి. ఎందుకు? ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే 11 ఉంటే 10 అయింది. ఎంత తగ్గించాడు గైస్? 1 తగ్గించాడు. ఎంతకి? 11కి. సో ఇంటూ 100 వేసారంటే 9.09%. ఓకేనా గైస్? ఇది కాన్సెప్ట్. మీరు కానీ ఇది క్లియర్గా ఉన్నారంటే క్వశ్చన్స్ అనేవి చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కాన్సెప్ట్ చూసాం కదా, దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ద ప్రైజ్ ఆఫ్ షుగర్ హ్యాస్ డిక్రీజ్డ్ బై 15%. బై వాట్ పర్సంటేజ్ కెన్ ఏ పర్సన్ ఇంక్రీజ్ ద కన్సంప్షన్ సో దట్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఎక్స్పెండిచర్ అంటున్నాడండి. అంటే ప్రైజ్ ఇంటూ కన్సంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ప్రైజ్ ఏమంటున్నాడు? 15% డిక్రీజ్ అయింది అంటున్నాడు. సో కన్సంప్షన్ అనేది ఎంత ఇంక్రీజ్ అవ్వాలి, కానీ ఎక్స్పెండిచర్ అనేది చేంజ్ అవ్వకూడదు, కాన్స్టెంట్గా ఉండాలి అంటున్నాడండి.
అంటే ఇక్కడ రెండింటి ప్రోడక్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది ఇనీషియల్గా అండ్ ఫైనల్గా. సో అప్పుడు మనం ఏం చెప్పాను, రేషియో అనేది రివర్స్ అని చెప్పాను. ప్రైజ్ అనేది 15% డిక్రీజ్ అయింది. 15% అంటే ఎంత అండి, 15/100. సో 3/20. ఇనీషియల్గా 20 ఉండేది, 15% డిక్రీజ్ అయిందంటే 20 - 3 ఎంత అండి, 17 అయింది. సో కన్జంప్షన్ ఏమైంది, దీనికి రివర్స్ రేషియో అనమాట. 17 ఉంటే 20 అయింది. ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటే 17 ఉంటే 20 అయింది, అంటే 3 ఇంక్రీజ్ అయింది. 3 ఇంక్రీజ్ అయింది అంత మీద, 17 మీద, ఇంటూ 100 = 300/17%. చూసారా అండి, కాన్సెప్ట్ వస్తే అంత సింపుల్గా సాల్వ్ చేశారో. ఇది రేషియోస్ అనేవి రివర్స్ అవుతాయి రెండింటి యొక్క ప్రోడక్ట్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు అన్న పాయింట్ తెలిస్తే అయిపోయింది క్వశ్చన్. ఇంత సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద పర్సన్ ఇంక్రీజెస్ ద కన్జంప్షన్ ఆఫ్ షుగర్ 42.84% బికాస్ ద ప్రైజ్ ఆఫ్ షుగర్ రెడ్యూస్డ్ బై X%. ఫైండ్ ద ఎక్స్. అయితే ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ అంటున్నాడు అండి. ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు ప్రైజ్ ఇంటూ కన్సంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అండి. ఈ ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు వీటి రేషియో రివర్స్లో ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడు వీడు, కన్జంప్షన్ అనేది 42.84% ఇంక్రీజ్ చేశాడంట గైస్. అయితే ఇది ప్రైజ్ అనేది ఎంత డిక్రీజ్ అయ్యిద్ది అని అడుగుతున్నాడు. 42.84 అంటే ఫ్రాక్షన్ ఎంత అండి, 1/7 అంటే 14.28. దీన్ని ఇంటూ 3 చేస్తే ఎంత అండి, 3/7 = 42.84%. ఓకేనా గైస్, 3/7 అంటే 42.84. అంటే కన్జంప్షన్ 42.84 అంటే 3/7 అంటే ఇనీషియల్గా 7 ఉంటే కన్జంప్షన్ అనేది 3 పెరిగిందంటే 10 అయింది. అప్పుడు ప్రైజ్ అనేది ఎంత తగ్గాలి గైస్, ప్రైజ్ అనేది 10 ఉంటే 7 అయింది. ఎందుకంటే రేషియోస్ రివర్స్ ఎప్పుడు, ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేసినప్పుడు. రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేసినప్పుడు వాటి యొక్క రేషియోస్ రివర్స్ అవుతాయి. సో ఇది 7:10 ఉంది కాబట్టి ఇది 10:7 అయింది. ఎంత తగ్గిందండి, 3 తగ్గింది. ఎంతకి, 10కి. సో ఎంత, ఇంటూ 100, 30%. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%. బై వాట్ పర్సెంట్ వుడ్ ద బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ డిక్రీజ్డ్ టు మెయింటైన్ ద సేమ్ ఏరియా? రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి గైస్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు ఏరియా. సో లెంత్ అనేది 30% ఇంక్రీజ్ చేశాడంట, కానీ ఏరియాలో చేంజ్ రాకూడదు. బ్రెడ్త్ ఎంత పర్సెంట్ డిక్రీజ్ చేయాలి అని అడుగుతున్నాడు. ఏరియా కాన్స్టెంట్ అయితే రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏరియా అనేది కాన్స్టెంట్ అయితే వీటి రేషియో ఎలా ఉండిద్ది గైస్, రివర్స్లో ఉండిద్ది అని చెప్పే కదా. లెంత్ 30% పెరిగింది అన్నాడు అంటే 3/10. 10 ఉంటే 13 అయింది. అప్పుడు బ్రెడ్త్ రేషియో ఏమవ్వాలి గైస్, దీనికి రివర్స్ అవ్వాలి. 13:10 అంటే ఎంత తగ్గింది గైస్, 3 తగ్గింది. ఇనీషియల్గా ఎంత ఉంది గైస్, 13 ఉండాలి. ఇంటూ 100 = 300/13%. ఆర్ 3/13 అంటే 1/13 అంటే 7.69%. 3/13 అంటే ఇంటూ 3 చేయాలి గైస్, 23.07%. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ట్రయాంగిల్ బేస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 66 2/3%, then how much percent height should be reduced such that area of triangle remains same? సేమ్ కాన్సెప్ట్ గైస్. ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అంటే ట్రయాంగిల్ ఏరియా మెయిన్ దేని మీద డిపెండ్ అయ్యింది గైస్, ఈ హాఫ్ అనేది కాన్స్టెంట్ అనమాట. బేస్ అండ్ హైట్ మీద, ఈ రెండింటి ప్రోడక్ట్ మీద డిపెండ్ అయ్యింది. అయితే ఏమంటున్నాడు, ఏరియా అనేది చేంజ్ అవ్వకూడదు, కాన్స్టెంట్గా ఉండాలంటున్నాడు. బేస్ అనేది 66 2/3% ఇంక్రీజ్ చేశాడంట. 66 2/3% అంటే ఎంత గైస్, 2/3 ఫ్రాక్షన్ వాల్యూ. బేస్ అనేది 3 ఉంటే 5 అయింది. ఏరియా అనేది కాన్స్టెంట్గా ఉండాలి, రెండింటి యొక్క ప్రోడక్ట్ కాన్స్టెంట్గా ఉండాలి. అంటే బేస్ అనేది 3 అనేది 5 అయింది. అప్పుడు హైట్ అనేది ఏమైంది గైస్, దీనికి రివర్సే కదా రేషియో, 5:3 అయింది. అంటే ఇనీషియల్ 2 తగ్గింది. ఇనీషియల్గా 5 ఉండాల్సింది 2 తగ్గింది గైస్. 2/5 × 100 అంటే 40% డిక్రీజ్ చేయాలి. ఓకేనా గైస్, సేమ్ కాన్సెప్ట్ అనమాట. రెండింటి యొక్క ప్రోడక్ట్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు వాటి రేషియోస్ అనేవి రివర్స్లో ఉంటవి అన్న తెలిస్తే ఈ క్వశ్చన్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు.
Next question, guys. In a factory, the manpower was fall by 40%. How much percent working hours would be increased to restore the original production? అసలు ప్రొడక్షన్ అంటే ఏంటి గైస్? ప్రొడక్షన్ ఈక్వల్ టు మ్యాన్ పవర్ ఇంటూ వర్కింగ్ అవర్సే కదా గైస్. అయితే ఈ ప్రొడక్షన్ అనేది కాన్స్టెంట్గా ఉండాలంట. ప్రొడక్షన్లో నీకు ఏం ఎఫెక్ట్ రాకూడదు. కానీ మ్యాన్ పవర్ అనేది 40% తగ్గింది అంటున్నాడు. సో వర్కింగ్ అవర్స్ ఎంత ఇంక్రీజ్ చేయాలి అని అడుగుతున్నాడు గైస్. సేమ్ కాన్సెప్ట్. ఇది కాన్స్టెంట్గా ఉందంటే వీటి రేషియో రివర్స్లో ఉండాలి. మ్యాన్ పవర్ ఎంత తగ్గింది గైస్? 40%. 40% అంటే 4/10. 10 ఉన్నది 4 తగ్గితే 6 అయింది. ఇప్పుడు వర్కింగ్ అవర్స్ గైస్ వీటి రివర్స్ రేషియోలో ఉంటుంది. 6 ఉంటే 10 అయింది. ఎంత పెరిగింది గైస్? 4 పెరిగింది. ఇనీషియల్గా ఎంత ఉంది గైస్? 6 ఉంది. ఇంటూ 100 ఈక్వల్ టు 2/3 అంటే 66 2/3% ఇంక్రీజ్ చేయాలి టు రీస్టోర్ ద సేమ్ ప్రొడక్షన్. ఓకేనా గైస్? నెక్స్ట్ క్వశ్చన్. The price of rice falls by 35%. How much extra quantity of rice can be bought with the money that was sufficient to buy 104 kgs of rice previously? ఏం లేదు గైస్. ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ కదా. అయితే రైస్ ప్రైస్ అనేది 35% తగ్గిందంట. అయితే రైస్ ప్రైస్ తగ్గకముందు 104 kgs రైస్ వచ్చాయి వీడికి. రైస్ ప్రైస్ తగ్గిన తర్వాత ఎన్ని కేజెస్ కొనుక్కుంటాడు అని అడుగుతున్నాడు అనమాట. అయితే ఇక్కడ వీడికి రైస్ ప్రైస్ తగ్గకముందు ఎంత మనీ యూజ్ చేశాడు, రైస్ ప్రైస్ తగ్గిన తర్వాత కూడా అంతే మనీ యూజ్ చేశాడు అని అర్థం. ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్. సో దాంతో ఎన్ని రైస్ ఎక్స్ట్రా వస్తాయి అని అడుగుతున్నాడు. ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ అయితే ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ వీటి రేషియో రివర్స్లో ఉండేది కదా గైస్. 35% అంటే 7/20 అంటే 20 ఉండేది 7 తగ్గితే 13 అయింది. అప్పుడు కన్జంప్షన్ రేషియో ఏమవ్వాలి? దీనికి రివర్స్ అవ్వాలి. 13 ఉండేది 20 అయింది. ఇదేమో ఇనీషియల్ కన్జంప్షన్, ఇదేమో ఫైనల్ కన్జంప్షన్. ఇదేమో ప్రైస్ తగ్గకముందుది, ఇదేమో ప్రైస్ తగ్గిన తర్వాతది. ప్రైస్ తగ్గకముందు వాడికి ఎన్ని కేజెస్ వచ్చినాయి? 104 వచ్చినాయి. ప్రైస్ తగ్గిన తర్వాత ఎన్ని కేజెస్ వస్తాయి? 13 అనేది 104 అంటే 13 × 8. అప్పుడు 20 అనేది ఏమైంది? 20 × 8 160 అవుతాయి. ప్రైస్ తగ్గిన తర్వాత వాడికి 160 కేజెస్ వస్తాయి. తగ్గకముందు 104 కేజెస్ వచ్చినాయి. రెండింటి మధ్య గ్యాప్ ఎంత? 56 కేజెస్. ప్రైస్ తగ్గటం వల్ల మనోడికి 56 కేజెస్ ఎక్స్ట్రా వచ్చినాయి. ఓకేనా? సింపుల్. జస్ట్ క్వశ్చన్ని కొంచెం ట్విస్ట్ చేశాడు. సేమ్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూ టు 25% fall in the rate of eggs, one can buy 2 dozen eggs more than before by investing 162. The original rate per dozen of eggs is? ఏం లేదు గైస్. ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ కదా. అయితే రైస్ ప్రైస్ 25% తగ్గిందంట గైస్. అయితే ఇంతకుముందు మనోడు 162 ఇన్వెస్ట్ చేశాడంట. ఇప్పుడు కూడా ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్. ఇప్పుడు కూడా 162 ఇన్వెస్ట్ చేశాడు. కానీ మనోడికి రైస్ ప్రైస్ తగ్గటం వల్ల ఏం జరిగిందంట? 2 డజన్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ వచ్చినాయి అంట. రైస్ ప్రైస్ 25% తగ్గడం వల్ల 2 డజన్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ వచ్చినాయి. కానీ మనోడు తగ్గినాక తగ్గకముందు 2 సార్లు ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్. ఎంత సేమ్ డబ్బులు యూజ్ చేశాడు 162. సో ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అయితే వీటి రెండింటి రేషియో ఎలా ఉండేది గైస్? రివర్స్లో ఉండిద్ది. ప్రైస్ అనేది 25% తగ్గింది. 25% అంటే ఎంత? 1/4 అంటే ప్రైస్ అనేది 4 ఉంటే 3 అయింది. అప్పుడు కన్జంప్షన్ ఏమైంది గైస్? 3 ఉంటే 4 అయింది. ఇదేమో ప్రైస్ తగ్గకముందు కన్జంప్షన్, ఇదేమో ప్రైస్ తగ్గినాక కన్జంప్షన్. వీడికి ప్రైస్ తగ్గటం వల్ల ఎన్ని డజన్స్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ కొనుక్కున్నాడు? 2 డజన్స్ ఆఫ్ ఎగ్స్. అంటే ఈ రెండింటికి మధ్య ఎంత గ్యాప్ ఉంది? 1 పార్ట్. తగ్గకముందు 3 వచ్చాయి, తగ్గినాక 4 వచ్చాయి, అంటే 1 పెరిగింది. 1 పార్ట్ ఈక్వల్ టు 2 డజన్స్ అనమాట. అయితే మనకి తగ్గకముందు ఎన్ని డజన్స్ వచ్చాయి? 1 పార్ట్ 2 డజన్స్ అయితే 3 పార్ట్స్ ఎంత? 6 డజన్స్ వచ్చాయి. ఇనీషియల్ ప్రైస్ కదా గైస్ వాడు అడుగుతుంది. సో 6 డజన్స్ వచ్చాయి. ఫైనల్ ప్రైస్ అంటే ప్రైస్ తగ్గినాక 1 పార్ట్ 2 డజన్స్ అంటే 4 పార్ట్స్ ఎంత? 8 డజన్స్ వచ్చాయి. ఇనీషియల్ ప్రైస్ అడుగుతున్నాడు కాబట్టి ఈ 162నే ఖర్చు పెడతాడు. ఇప్పుడు ఇక్కడ తగ్గక ముందైనా తగ్గినాకైనా మనోడు ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ 162నే ఖర్చు పెడతాడు. సో 162/6 చేశారంటే మీకు ఇనీషియల్ ప్రైస్ వచ్చేసిద్ది 27. అదే మీకు ఫైనల్ ప్రైస్ అడిగాడు అనుకోండి గైస్,
162 బై ఫైనల్గా ఎన్ని డజన్స్ వచ్చినాయి మనకి 8 వచ్చినాయి. సో 8 వేసుకుంటే ఆన్సర్ వచ్చేసిద్ది అనమాట. ఓకేనా, సింపుల్. సేమ్ కాన్సెప్ట్ కొద్దిగా ట్విస్ట్ చేశాడు అంతే క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ద గవర్నమెంట్ రెడ్యూస్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ బై 15%. బై దిస్ a consumer can buy 7.4 kgs more sugar for race 1258. The original price per kg sugar. Same previous question lage guys. Price into consumption equal to expenditure. ప్రైజ్ అనేది గవర్నమెంట్ 15% తగ్గించిందంట. ఈ 15% తగ్గించడం వల్ల మనోడు 7.4 kgs ఎక్కువ కొనుక్కున్నాడంట. అంటే ప్రైస్ తగ్గకముందు ప్రైస్ తగ్గిన తర్వాత మనోడు సేమ్ డబ్బులు యూజ్ చేశాడు. ఎంత? 1258. ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్. మనోడు ప్రైస్ తగ్గకముందు 1258 వాడతాడు, ప్రైస్ తగ్గినాక కూడా 1258 వాడతాడు. ఓకేనా, ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అయితే వీటి రేషియో ఎలా ఉండేది? రివర్స్లో ఉండేది. ప్రైస్ ఎంత తగ్గింది గైస్? 15%. 15 అంటే ఎంత? 3/20. 20 ఉండేది 17 అయింది ప్రైస్. అప్పుడు కన్జంప్షన్ రేషియో ఏమైంది? 17 ఉండేది 20 అయింది, రివర్స్ కాబట్టి. అయితే ప్రైస్ ఇదేమో ప్రైస్ తగ్గకముందు కన్జంప్షన్, ఇదేమో ప్రైస్ తగ్గిన కన్జంప్షన్. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత? 3 parts. అంటే మనోడికి ప్రైస్ తగ్గకముందు తగ్గిన తర్వాత చూసుకుంటే 3 parts ఎక్కువ వచ్చినాయి. ఈ 3 parts అని క్వశ్చన్లో ఏమంటున్నాడు? 7.4 kgs అంటున్నాడు. ఓకేనా, అయితే మనం ఏం కనుక్కోవాలి? ద ఒరిజినల్ ప్రైస్ అంటే ఒరిజినల్ ప్రైస్ కనుక్కోవాలన్నమాట. ఒరిజినల్ ప్రైస్ అంటే 17. 3 parts అనేవి 7.4 అయితే 17 parts ఎంత అంటే ఎలా రాయాలంటే 7.4 kgs అనేవి 3 parts అయితే 17 partsకి ఎన్ని కేజెస్ వస్తాయి? ఇన్ని కేజెస్ వస్తాయి గైస్. అయితే వాడు ఏమంటున్నాడు? 1 kg ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇన్ని కేజెస్ వస్తాయి కదా, ఈ మొత్తాన్ని 1258 చేస్తే మీకు 1 kg ప్రైస్ అనేది వచ్చింది అనమాట. ఇవి ఇన్ని కేజీలు ఇనీషియల్గా వస్తాయి, వీటిని మొత్తాన్ని 1258తో డివైడ్ చేస్తే మీకు 1 kg ప్రైస్ వచ్చేసిద్ది అనమాట గైస్. సో ఇప్పుడు మీరు దీన్ని చేశారంటే 1258/1 ఇంటూ 3/7.4 ఇంటూ 1/17. 17 ఇంటూ 7.4 ఈక్వల్ టు 125.8 గైస్. అంటే 10 times బై గైస్. 10 ఇంటూ 3 ఈక్వల్ టు 30. ఇనీషియల్ ప్రైస్ ఎంత గైస్? 30 per kg. 1 kg ప్రైస్ 30 రూపీస్ ఇనీషియల్గా. ఓకేనా, ఇక్కడతో మనకి ప్రొడక్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటే మిగతా రెండింటి రేషియో అనేది రివర్స్లో ఉండిద్ది అన్న కాన్సెప్ట్లో క్వశ్చన్స్ సాల్వ్ చేసామండి. అది అయిపోయింది. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పటివరకు ప్రొడక్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటే రేషియోస్ అనేవి రివర్స్ అవుతాయి అనేది చూసాం. ఇప్పుడు ప్రొడక్ట్ అనేది కాన్స్టెంట్గా లేకపోతే ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు 2 నెంబర్స్ ఉన్నాయి గైస్, ఏ అండ్ బి. ఏ అనేది 10, బి అనేది 12. అయితే వీటి ప్రోడక్ట్ ఎంత గైస్? 120. ఏని 50% ఇంక్రీజ్ చేశాడు. 50% అంటే ఎంత గైస్? 15. బీని ఎంత ఇంక్రీజ్ చేశాడు? బీని కూడా 50% ఇంక్రీజ్ చేశాడు అనుకుందాం. అంటే ఎంత గైస్? 18. సో 15 ఇంటూ 8 15 ఇంటూ 18 ఎంత గైస్? 280. అయితే ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ పెరిగింది అంటాడు గైస్. ఇది కూడా 50% ఇంక్రీజ్ చేశాడు. 120 అనేది 280 అయింది. అంటే ఎంత గైస్? 160 ఇంక్రీజ్ అయింది. 160 అనేది 120లో ఎంత పర్సంటేజ్? 160 అనేది 120లో ఎంత పర్సంటేజ్ అంటే 160/120 ఇంటూ 100. సో ఇది 125% గైస్. ఓకేనా, ఇది నార్మల్గా చేస్తే. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? ఏ అనేది 10 అనేది 15 అయింది. ఏ అనేది 10 అనేది 15 అయింది గైస్. బి అనేది 12 అనేది 18 అయింది గైస్. 12 అనేది 18 అయింది గైస్. ఓవరాల్గా ప్రోడక్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడంటే ఇప్పుడు 3 4s are 3 5s are 2 9s are 2 5s are ఇలా క్యాన్సిల్ చేయాలి గైస్. 5 4s are ఎంత? 20. 5 9s are ఎంత? 45. దీన్ని మళ్ళీ 5తో క్యాన్సిల్ చేస్తే 5 4s are 5 9s are అంటే 4 అనేది 9 అయింది. ఇదేమో ఇనీషియల్ ప్రోడక్ట్, ఇదేమో తర్వాత ఇంక్రీజ్ చేసిన తర్వాత ప్రోడక్ట్. 5 పెరిగింది. 5/4 ఇంటూ 100 ఎంత గైస్? 125%. ఇలా చేయొచ్చు. ఇదంటే సక్సెసివ్ ఆర్ నెట్ అంటారనమాట దీన్ని. ఇలా కాకుండా నేను మీకు స్టార్టింగ్ క్లాసెస్లో ఒక ఫార్ములా చెప్పాను అనమాట, A+B+AB/100 అని. అలా కూడా సాల్వ్ చేయొచ్చు దీన్ని. మొత్తం ఓవరాల్గా ఎంత పెరిగిందంటే A+B+AB/100.
ఏ అనే ఎంత పెరిగింది గైస్ 50% పెరిగింది. 50% ప్లస్ 50% ప్లస్ 50 ఇంటూ 50 1500/100. సో ఇది మొత్తం యాడ్ చేసి ఎంత గైస్ 125. సో ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు అనమాట, మీ ఇష్టం. నార్మల్గా అయినా సాల్వ్ చేసుకోవచ్చు 100 తీసుకొని, లేదంటే ఫార్ములా యూజ్ చేసి అయినా సాల్వ్ చేయొచ్చు, లేదంటే నేను సక్సెసివ్ నెట్ అని చెప్పాను చూసారా, అలా అయినా సాల్వ్ చేయొచ్చు. అది మీ కంఫర్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైజ్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ కదా గైస్. ప్రైజ్ అనేది 10% పెరిగింది, కన్జంప్షన్ అనేది 1/3% తగ్గింది. సో దట్ ఎక్స్పెండిచర్లో చేంజ్ ఎంత వచ్చిద్ది అంటే ఎక్స్పెండిచర్ అనేది ఎంత పెరిగిద్ది లేదా ఎంత తగ్గిద్ది అని అడుగుతాడు గైస్. సో ఇప్పుడు ఈ రెండింటి ప్రోడక్టే కదా ఎక్స్పెండిచర్. ప్రైజ్ అనేది 10% పెరిగింది అన్నాడు. 10% అంటే ఎంత గైస్ 1/10. 10 అనేది 11 అయింది ప్రైజ్. కన్సంప్షన్ ఏమైంది గైస్ 1/3 అంటే 8.3 అంటే మీకు 1/12 డిక్రీజ్ అయింది. అంటే 12 ఉంటే 1 తగ్గి 11 అయింది, 12 ఉంటే 11 అయింది. సో దట్ ఎక్స్పెండిచర్లో చేంజ్ ఎంత వచ్చింది 10/12 సార్ ఎంత గైస్ 120, 11/11 సార్ 121, 1 పెరిగింది గైస్. 1/120 ఇంటూ 100. ఓకే, 100/120 గైస్. 120 అంటే 5/6% పెరిగింది అని అర్థం అనమాట. అలా కాకుండా ఇప్పుడు క్వశ్చన్ని ప్రైజ్ ఇంటూ కన్సంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ గైస్. ప్రైజ్ అనేది 10% ఇంక్రీజ్ చేశాడు అండ్ ఎక్స్పెండిచర్ అనేది 25% ఇంక్రీజ్ అయింది. కన్సంప్షన్ అనేది ఎంత ఇంక్రీజ్ అవ్వాలి అని అడుగుతాడు గైస్. అంటే మీకు ఇప్పుడు ప్రైజ్ ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ ఎంత పెరిగిందో ఇచ్చాడు, కానీ మీరు కన్సంప్షన్ అనేది ఎంత రైజ్ అయింది కనుక్కోవాలి. ప్రైజ్ 10% రైజ్ అయిందంటే ఎంత గైస్ 1/10. 10% అంటే 1/10 అంటే 10 ఉంటే 11 అయింది. ఎక్స్పెండిచర్ అనేది 25% పెరిగింది. 25 అంటే 25/100 అంటే 1/4. 4 ఉంటే 5 అయింది. అయితే మీకు కన్సంప్షన్ అనేది ఎంత పెరిగింది అని చూసుకోవాలి గైస్. అంటే ఇక్కడ ఎక్స్ అనేది వై అయింది. దీన్ని సాల్వ్ చేయాలంటే మీరు డైరెక్ట్గా ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఎక్స్ అనేది అంటే వై వాల్యూస్ వస్తాయి గైస్. ఓకేనా. 4/11 ఆర్ 44, 10/5 ఆర్ 50 అంటే 44 ఉంటే 50 అయింది కన్సంప్షను. అంటే 6 పెరిగింది 44కి. అంటే 3/22 ఇంటూ 100, 300/22% కన్సంప్షన్ అనేది పెరిగింది. ఓకేనా గైస్. అంటే ఇప్పుడు మీరు 3 ఇచ్చినా కానీ ఇలానే క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇప్పుడు మీకు 3 నెంబర్స్ ఇచ్చాడు, 3 క్వాంటిటీస్ ఇచ్చాడు 1, 2, 3. ఇదేమో 10% పెరిగింది అన్నాడు, ఇదేమో 25% పెరిగింది అన్నాడు, మొత్తం ఓవరాల్గా 50% పెరిగింది అన్నాడు. అయితే ఈ థర్డ్ క్వాంటిటీ ఎంత ఇంక్రీజ్ చేయాలంటే సేమ్ అంతే గైస్. x/y కనుక్కోవాలంటే ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మీకు 2 × 5 × 11 3 × 4 × 10 చేసుకున్నారంటే వచ్చేసింది గైస్. 5 1s ఆర్ 5 2s ఆర్ 2 1s ఆర్ 2 2s ఆర్ 11 × 3 2s ఆర్ 6 12 అంటే 1/11 9.09% ఇంక్రీజ్ చేశాడు. సో ఇదన్నమాట కాన్సెప్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. The price of a commodity is increased by 36% and quantity purchased is decreased by 30%. What is the percentage increase or decrease in amount of spend on commodity? ప్రైస్ ఇచ్చాడు గైస్, ప్రైస్ ఇంక్రీజ్ అయిందంట, క్వాంటిటీ డిక్రీజ్ అయిందంట, అమౌంట్ స్పెండ్ అనేది ఎంత చేంజ్ వస్తుంది అంటున్నాడు. ప్రైస్ ఇంటూ క్వాంటిటీనే కదా గైస్ స్పెండ్ అనేది. సో ప్రైస్ అనేది 36% ఇంక్రీజ్ అయిందంట, క్వాంటిటీ అనేది 30% డిక్రీజ్ అయిందంట. అయితే అమౌంట్ స్పెండ్ అనే దాంట్లో ఎంత పర్సంటేజ్ చేంజ్ వచ్చింది అని అడుగుతున్నాడు. దీన్ని 3 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ నెట్లో ఎలా సాల్వ్ చేయాలి నెట్ తీసుకొని చెప్తాను. 36% ప్రైస్ ఇంక్రీజ్ అయిందంటే 100 ఉంటే 136 అయింది గైస్. నెక్స్ట్ క్వాంటిటీ అనేది 30% డిక్రీజ్ అయిందంటే 100 ఉంటే 70 అయింది గైస్. అయితే స్పెండ్లో ఎంత చేంజ్ వచ్చింది అని అడుగుతున్నాడు. ఇప్పుడు దీన్ని 10తో క్యాన్సిల్ చేద్దాం. 10 7s ఆర్ 10 10s ఆర్ 100 × 10 1000, 136 × 7 952. అంటే ఇప్పుడు దీన్ని 100కి రాసుకున్నామంటే 100:95.2. అంటే ఇనీషియల్గా 100 ఉంటే అది 95.2 అయింది. అంటే ఎంత తగ్గింది 4.8% అనేది తగ్గింది స్పెండ్ అనేది. ఇది ఒక మెథడ్ చేయటంలో. లేదంటే
ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు. ఇది ఏ, ఇది బి అనుకొని ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. ఇక్కడ బి అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి ఏ అనేది 36 మైనస్ 30 మైనస్ 36 ఇంటూ 30/100. ఇది వేసుకొని సాల్వ్ చేశారంటే కూడా మీకు -4.8% అనేది వచ్చింది గైస్. నెక్స్ట్ 100 తీసుకొని చేయొచ్చు గైస్. నేనేం చెప్పాను, సక్సెసివ్లో ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఫస్ట్ 36 అయినా చేయొచ్చు, 30 అయినా చేయొచ్చు. నేను 100 తీసుకుంటున్నాను. ఫస్ట్ 36 పెరిగింది అంటున్నాను. 36 పెరిగిందంటే 36% పెరిగిందంటే 136 అయింది. నెక్స్ట్ ఇది 30% తగ్గింది. 30% తగ్గిందంటే 13.6 ఇంటూ 3. 136లో 13.6 ఇంటూ 3 తీసేస్తే ఎంత వచ్చేది గైస్, 95.2. అంటే మీకు ఇనీషియల్గా 100 ఉంది, ఫైనల్గా ఎంత అయింది, 95.2 అయింది. అంటే -4.8% అయింది. అంటే మీరు ఎలా అయినా చేయొచ్చు. కానీ ఈ 3 మెథడ్లో మీకు ఏది కంఫర్ట్గా ఉండదో చూసుకోండి. నన్ను అడిగితే సక్సెసివ్ నెట్ 36 అనగానే 100 ఇంటూ అనేది 136 అయింది. 30% అంటే 100 అనేది 70 అయింది. ఇలా చేసుకొని చేస్తేనే మీకు ఆన్సర్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బాజిర్స్ వర్కింగ్ అవర్స్ పర్ డే వర్ ఇంక్రీజ్డ్ బై 15%. వర్కింగ్ అవర్స్ ఇంక్రీజ్ అయినాయి అంట 15%. అండ్ హిజ్ వేజెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి అంట 20%. అయితే శాలరీలో ఎంత చేంజ్ వచ్చింది, ఎంత ఇంక్రీజ్ అయ్యిద్ది అని అడుగుతున్నాడు. వర్కింగ్ అవర్స్ ఇంటూ వేజెసే కదా శాలరీ. ఇప్పుడు దీన్ని మీరు ఎలా అయినా చేయొచ్చు, ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు. 100 తీసుకొని చేయొచ్చు, నెట్ వేసుకొని చేయొచ్చు. ఇప్పుడు నేను నెట్ వేసుకొని చేస్తాను. 15% అంటే ఎంత గైస్, 15/100 అంటే 3/20. 20% అంటే 1/5. ఇప్పుడు 15% ఇంక్రీజ్ అయిందంటే 20 ఉంటే 3 పెరిగింది, 23 అయింది. 20% అంటే 1/5. 5 ఉంటే 6 అయింది. ఓకేనా గైస్? ఇప్పుడు ఓవరాల్గా ఎంత, 25 ఆర్ ఎంత, 100. 23 ఆర్ 6, 23 ఇంటూ 6 ఎంత, 138. అంటే 100 ఉంటే 38 అయింది, 138 అయింది. సో 38% అనేది ఇంక్రీజ్ అయింది. అదే మీరు దీన్ని 100 తీసుకొని కూడా చేయొచ్చు గైస్. ఇప్పుడు 100 తీసుకొని చేశారనుకోండి, 100 ఉంది. ఫస్ట్ ఇది 15% పెరిగింది, ఇది 20% పెరిగింది అన్నాడు కదా. 15% అంటే 100 అనేది 115 అయింది. నెక్స్ట్ 20% అంటే 11.5, 11.5, 1, 3, 23. 115కి 23 యాడ్ చేస్తే 138. అంటే 100 ఉంటే మీకు 38 పెరిగింది. సో 38%. దీన్ని మీరు ఫార్ములా యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. ఓకేనా? ఇంకా నేను ప్రతిదీ 3 మెథడ్స్ అయితే చెప్పను, ఓన్లీ ఒక మెథడే చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ద ప్రైజ్ ఆఫ్ ఆయిల్ ఇంక్రీజ్డ్ బై 20%. ప్రైజ్ ఆఫ్ ఆయిల్ అనేది 20% ఇంక్రీజ్ అయిందంట. హౌ ఎవర్ కన్జంప్షన్ ఈజ్ డిక్రీజ్డ్ బై, కన్జంప్షన్ అనేది 81/3% డిక్రీజ్ అయిందంట. అయితే వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్లో ఎంత చేంజ్ అయ్యింది అని అడుగుతున్నాడు. 20% అంటే ఎంత గైస్, 1/5. ప్రైజ్ అనేది 5 ఉంటే 6 అయింది. కన్జంప్షన్ అనేది 81/3% డిక్రీజ్ అయింది అంటున్నాడు గైస్. 81/3 అంటే ఎంత, 1/12. అంటే 12 ఉంటే -1, 11 అయింది. అయితే ఎక్స్పెండిచర్లో ఎంత చేంజ్ వచ్చింది అని అడుగుతున్నాడు గైస్. 12 5 ఆర్ ఎంత, 60. 11 6 ఆర్ ఎంత, 66. అంటే 60 అనేది 66 అయింది. 6 పెరిగింది ఎంతకి, 60కి ఇంటూ 100. అంటే 1/10, 10% అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా గైస్? సింపుల్ అనమాట. దీన్ని మీరు A+B+ అన్న ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ద ప్రైజ్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 60 to 75. ప్రైజ్ అంట గైస్ 60 ఉండేది, పెట్రోల్ 75 అయిందంట. హౌ మచ్ షుడ్ బీ ద కన్జంప్షన్ ఆఫ్ ద పెట్రోల్ రెడ్యూస్డ్. కన్జంప్షన్ అనేది ఎంత తగ్గించుకోవాలి, సో దట్ ఇంక్రీజ్డ్ ఇన్ ఎక్స్పెండిచర్ ఓన్లీ 10%. ఎక్స్పెండిచర్ అనేది ఓన్లీ 10% పెరగాలంట గైస్. 10% అంటే ఎంత, 1/10. అంటే 10 ఉంటే 11 అవ్వాలి, 10 ఉంటే 11 అవ్వాలి. కన్జంప్షన్ అనేది ఎంత తగ్గాలి, X, Y. ఇలాంటి కేసులో ఏం చెప్పాను గైస్, క్రాస్ మల్టిప్లై చేయమని చెప్పా. X అంటే 10 ఇంటూ 75, Y కావాలంటే 60 ఇంటూ 11. ఇప్పుడు మీరు దీనికి 10 1s ఆర్ 10 6s ఆర్ అంటే 75 ఉండేది 66 అయింది కన్జంప్షన్. అంటే ఎంత తగ్గింది, 9/75 ఇంటూ 100. అంటే ఇంకా 3 3s ఆర్ 325s ఆర్ ఇంటూ 100. 25 4s ఆర్
3 4 సార్ ఎంత గైస్ 12%. 12% అనేది డిక్రీజ్ అయింది. ఓకేనా గైస్? నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ద లెంత్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12% అండ్ ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. By how much percent its height is decreased so that the volume of cuboid is increased only by 4%. Volume of cuboid formula is length into breadth into height. సో మనోడు ఇప్పుడు ఏమంటున్నాడు, లెంత్ అనేది 12% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. అంటే 100 ఉంటే 112 అయింది. బ్రెడ్త్ అనేది 25% ఇంక్రీజ్ అయింది అన్నాడు. 100 ఉంటే 125 అయింది 25% అంటే. అయితే హైట్ అనేది అంత డిక్రీజ్ అవ్వాలి అంటే ఇక్కడ ఎక్స్ ఉంటే వై అవ్వాలని రాసుకున్నా. సో దట్ వాల్యూమ్ అనేది ఓన్లీ 4% ఇంక్రీజ్ అవ్వాలన్నాడు. అంటే 100 ఉంటే 104 అవ్వాలన్నాడు. ఇక్కడ మనకి ఎక్స్ వై కావాలంటే ఏం చేయాలని చెప్పాను, క్రాస్ మల్టిప్లై చేయాలి. హైట్ ఎంత తగ్గిందంటే, సో ఎక్స్ ఈస్ టు వై కావాలంటే మనకు క్రాస్ మల్టిప్లై చేయాలి. 100 ఇంటూ 125 ఇంటూ 112 సేమ్ అంతే. 104 ఇంటూ 100 ఇంటూ 100. ఇప్పుడు ఎక్స్ వై రేషియో కావాలంటే ఈ 100 క్యాన్సిల్. 25 5 సార్ 25 4 సార్ 112 ఇంటూ 5 560. 104 ఇంటూ 4 416 గైస్. ఇప్పుడు ఇది 8 టేబుల్లో పోయింది. 8 70s 8 52s. మళ్ళీ దీన్ని 2తో క్యాన్సిల్ చేస్తే 35:26. అంటే బ్రెడ్త్ అనేది ఇనీషియల్గా 35 ఉంటే ఫైనల్గా 26 అయింది. ఎంత తగ్గింది, 9 తగ్గింది. ఎంతకి, 35కి ఇంటూ 100 ఈక్వల్ టు 900/35% డిక్రీజ్ చేయాలి గైస్ బ్రెడ్త్ని. ఓకేనా? సేమ్ ఇది కూడా నెట్టే. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ద ప్రైస్ ఆఫ్ ఆయిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 28%. A person want to increase his expenditure by 22% only. By what percent should he decrease his consumption? Price into consumption equal to expenditure guys. అయితే ఏమంటున్నాడు, ప్రైస్ అనేది 28% ఇంక్రీజ్ చేశాడంట. అంటే 100 ఉంటే 120 అయింది. అండ్ ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలన్నాడు, ఓన్లీ 22% అవ్వాలన్నాడు. అంటే 100 ఉంటే 122 అయింది. సో దట్ కన్జంప్షన్ అనేది ఎంత డిక్రీజ్ చేసుకోవాలి, ఎక్స్ వై. ప్రైజు, కన్జంప్షన్, ఎక్స్పెండిచర్. మనకి ఎక్స్ వై కావాలంటే ఏం చేయాలి, ఇట్లా క్రాస్ మల్టిప్లై చేయమని చెప్పా. ఎక్స్ అంటే ఎంత, 100 ఇంటూ 128. వై అంటే ఎంత, 122 ఇంటూ 100. ఈ 100 క్యాన్సిల్ అయింది. అంటే కన్జంప్షన్ అనేది 128 ఉంటే 122 అయింది. ఎంత తగ్గింది, 6 తగ్గింది. ఎంతకి, 128కి ఇంటూ 100. దీన్ని మీరు కానీ సింప్లిఫై చేశారంటే 364. సో 300/64%. దీన్ని ఇంకా సింప్లిఫై చేశారంటే 75/16%. దీన్ని కూడా మీరు ఇదే ఆన్సర్ గైస్. కానీ ఇలా లేదనుకో ఆన్సర్లో, దీన్ని సింప్లిఫై చేస్తే 75/16 అంటే అప్రాక్సిమేట్లీ 4.7% డిక్రీజ్ అయింది. ఓకేనా గైస్? సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, when the price of sugar increased by 53%, a family reduced its consumption per month such that the expenditure of sugar was only 19% more than that earlier one. If the family consumed 38.7 kg sugar per month earlier, then what is the reduction in the consumption of sugar per month? ఏం లేదు guys, ఈజీ క్వశ్చన్. ప్రైజ్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ కదా. మన ఏమంటున్నాడు, ప్రైజు, కన్జంప్షన్, ఎక్స్పెండిచర్. ప్రైజ్ అనేది 53% పెరిగిందంట. అంటే 100 ఉంటే 153 అయింది. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు, కన్జంప్షన్ అనేది ఓన్లీ 19% పెరిగిందంట. 100 ఉంటే 119 అయింది. సో కన్జంప్షన్ అనేది తగ్గిద్ది అంటున్నాడు. ఎంత తగ్గిద్ది కన్జంప్షను అని అడుగుతున్నాడు. ఇనీషియల్గా వాడు కన్జంప్షను ఎంత ఇచ్చాడు, 38.7 kgs యూజ్ చేస్తారంట ఫ్యామిలీ. అయితే కన్జంప్షన్ ఎక్స్ అనేది వై అయింది కదా, తగ్గిద్ది. అది ఎన్ని కేజెస్ తగ్గిద్ది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ వై కనుక్కుందాం. ఎక్స్ వై కనుక్కోవాలంటే ఏం చెప్పాను, క్రాస్ మల్టిప్లై చేయాలి. 100 ఇంటూ 153, 119 ఇంటూ 100. ఈ 100 క్యాన్సిల్. 17 9 సార్ 17 7 సార్. సో ఇప్పుడు ఈ 9 ఇదేంటంటే ఇనీషియల్ కన్జంప్షన్, ఇదేమో
తర్వాత తగ్గిన కన్జంప్షన్ అనమాట. ఈ 9కి ఇనీషియల్ ఎర్లియర్గా వాడింది 38.7 కేజెస్ యూజ్ చేస్తాడని అడుగుతున్నాడు. అంటే 9 పార్ట్స్ 38.7 కేజెస్ అంటే 1 పార్ట్ ఎంత గైస్? 4.3 కేజీ. ఓకేనా? అయితే ఎంత కేజెస్ తగ్గింది? 9 ఉండేది 7 అయింది. 2 పార్ట్స్ తగ్గింది. 1 పార్ట్ 4.3 కేజెస్ అయితే 2 పార్ట్ ఎంత? 8.6 కేజెస్. అదే కదా గైస్ క్వశ్చన్ వాడు అడిగింది. ఎన్ని కేజెస్ తగ్గినాయి అని అడుగుతున్నాడు కన్జంప్షన్. 8.6 కేజెస్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. డ్యూ టు ఇంక్రీజ్ ఆఫ్ 32% ఇన్ ద ప్రైస్ ఆఫ్ పల్స్, ఏ పర్సన్ reduces his consumption in such a way that expenditure increases only 10%. If he consumed 150 kgs of pulse after the price has increased, then how much pulse was consumed by him initially? ఏమీ లేదు గైస్. ప్రైజ్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచరు. ప్రైజు కన్జంప్షను ఎక్స్పెండిచరు. ప్రైజ్ ఏమంటున్నాడు? 32% పెరిగిందంట. 100 అనేది 32 అయింది. ఎక్స్పెండిచర్ ఏమంటున్నాడు? ఓన్లీ 10% పెరిగింది అన్నాడు. అంటే 100 ఉంటే 110 అయింది. అయితే కన్జంప్షన్ అనేది తగ్గిద్ది అనమాట. ఎక్స్ ఉంటే వై అయిద్ది. ఓకేనా? వాడు ఫైనల్ కన్జంప్షను ప్రైజు ఈ 2 కేసెస్ జరిగిన తర్వాత ఫైనల్ కన్జంప్షను 150 కేజెస్ అంట. అయితే ఇనీషియల్గా ఎన్ని కేజెస్ కన్జ్యూమ్ చేస్తాడో అనేది క్వశ్చన్. ఇప్పుడు మీరు ఎక్స్ వై కనుక్కోవాలంటే ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఈజ్ టు వై ఈక్వల్ టు 100 ఇంటూ 132. వై కావాలంటే 110 ఇంటూ 100. ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ చేస్తే 132 ఈజ్ టు 110. దీన్ని 2తో క్యాన్సిల్ చేస్తే 66 ఈజ్ టు 55. 11తో క్యాన్సిల్ చేస్తే 6:5. ఇనీషియల్ కన్జంప్షన్ 6 ఉంది గైస్. ఫైనల్ కన్జంప్షన్ 5. ఈ 5కి ఏమంటున్నాడు? 150 కేజెస్ అంటున్నాడు. 5 అనేది 5 పార్ట్స్ అనేది 150 కేజెస్ అంటే 1 పార్ట్ ఎంత? 5 30 గైస్. 30 కేజీలు 1 పార్ట్. కానీ ఇనీషియల్గా ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. 6 ఇంటూ 30 180 కేజెస్ గైస్ ఇనీషియల్ కన్జంప్షన్. ఓకేనా? సేమ్ కాన్సెప్ట్. ఓకేనా? సింపుల్ క్వశ్చన్.